అందరికీ నమస్కారం. సాయిదాసు గారు వీరు పరమ బాబా భక్తులు. సో వీరికి ఒక ఛానల్ ఉంది. అందులో ఇటీవల సాయిబాబా వివాదం మీద మా వ్యాఖ్యలకి ఖండన తెలియజేస్తూ పలు వీడియోలు చేశారు, కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వారిని చర్చకి కూడా పిలిచినట్లుగా తెలుస్తోంది మన వాళ్ళు. అయితే ఆఖరి నిమిషంలో ఆయన కొన్ని కారణాల రీత్యా నిరాకరణ తెలియజేసినట్లుగా తెలుస్తోంది. సరే, అది వారి ఇష్టం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, సమాజంలో ఎప్పుడన్నా సరే చర్చ ఆరోగ్యప్రదంగా జరగడమే శ్రేయస్కరం. వాదోపవాదాలు, వ్యక్తిగత రాగద్వేషాల రిలేటెడ్గా ఉండేటటువంటి అరుపులు ఇవి కాకుండా చర్చ అర్థవంతంగా జరిగితే అది శ్రేయస్కరమే, అది లోకానికి ఉపయోగకరమే. కనుక ఆ దిశగా ఒక ప్రయత్నం మీ వైపు నుంచి వచ్చింది అనుకునే లోపలే చివరి నిమిషంలో మీరు డిబేట్కి రాలేదు అని తెలుస్తోంది. పర్వాలేదు. కానీ మన శంకరాచార్యులు, మన గురువులు ఇత్యాది పెద్దవాళ్ళందరి యొక్క చరిత్ర తీసుకున్నా కూడా వారందరూ కూడా ఖండన తెలియజేస్తూ, చర్చలు చేస్తూ ఎన్నో అవైదికాల్ని ఈ యొక్క నేల నుంచి దూరం చేశారు. మనల్ని అందరినీ కూడా రక్షించారు. వైదికం, అవైదికం వీటి నడుమనే మానవ జీవితం. ఏది వైదికమో అది ధర్మం, ఏది అవైదికమో అది వికృతం. వికృతం ఎప్పుడన్నా మనిషిని నాశనం చేస్తుంది. ధర్మం ఎప్పటికైనా ఆరంభంలో కష్టాలు ఇచ్చినా కూడా గొడుగులా అది కాపాడాల్సిన టైంలో కాపాడేస్తుంది. ఇది నేను నమ్మేటటువంటి సత్యం. సరే, ఇక మన సాయిదాసు గారు ఎవరు అంటే, వారి ఛానల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదే. సో ఐడిని చూడండి అండ్ వారి ఛానల్ని మీరు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీ అభిప్రాయాలను, అంటే విమర్శలైనా ప్రశంసలైనా గౌరవప్రదంగా తెలియజేయవచ్చు. ఇక వారు రైజ్ చేసిన పాయింట్స్ని నేను వారి వీడియోని ప్లే చేసి నేను కౌంటర్గా చెప్పడం అనేది చేయొచ్చు, కానీ దానికి కొంచెం ఎక్కువ టైం పెట్టేస్తుంది. కనుక సింప్లిఫై చేసి వారు ఆల్రెడీ చేసినటువంటి వ్యాఖ్యల్ని పాయింట్స్ రూపంలో రాసుకున్నాను. అలాగే సాయిదాసు గారికి కొంత సమాచారాన్ని కూడా ఇద్దామనే ఉద్దేశంతో ఇంకొన్ని పాయింట్లు కూడా నెక్స్ట్ పేజెస్లో యాడ్ చేశాను. వీడియో ఎండ్ వరకు అందుకని మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సాయిదాసు గారు నాకైతే గాంధీ గారిలా కనిపిస్తూ ఉంటారు. అంటే వారు మాట్లాడుతుంటే సత్యం, అహింస ఇలాంటి మాటలు లోడ్స్ మన మీద వచ్చి పడతా ఉంటాయి. కొంత బాగానే ఉంటుంది, కొన్ని చోట్ల అభ్యంతరకరంగా ఉంటుంది. సరే, పాయింట్ నెంబర్ 1, ఆయన తరచుగా చేసేటటువంటి ఆరోపణ ఏంటి అంటే ద్వేషం నింపుతున్నారు. ఎవరు అంటే హిందుత్వ సంఘాలు లేదా హిందుత్వ సంస్థలు ద్వేషాన్ని నింపుతూ ఉన్నాయి. అంటే ఆ పేరిట గల సంస్థలు అవి ఏవైనా కావచ్చండి. ఇప్పుడు సాయిబాబా వివాదంలో ఉన్నటువంటి సంస్థలు లేదా ఇతర సంస్థలు ఏవైనా కావచ్చు. వారి పాయింట్ అయితే ఇదే, ద్వేషం నింపుతున్నారు, ఇతర మతాలపైన హిందువులకు వ్యతిరేకతని నూరిపోస్తున్నారు అనేలాగా ఆయన మాట్లాడారు. సాయిదాసు గారికే కాదు, ఈ విమర్శ చేసే ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క సవాల్. ఏ హిందుత్వ సంస్థల్ని లేదా జాతీయవాద గొంతుకుల్ని మీరు అలా ప్రశ్నిస్తున్నారో మీకు ఒకే ఒక్క టాస్క్. మేము ఇస్తున్నది రియాక్షనా, లేకపోతే మేమే ఆ విద్వేషానికి ఆరంభకులమా? ఇది ఒక్కసారి గమనించుకోండి. క్లారిటీగా ప్రతి వీడియోస్ చూడండి. మీకు అనుమానం అనిపించే హిందుత్వ సంస్థల వీడియోని చూడండి, నాకు చెప్పండి. ఇంక్లూడింగ్ భరతవర్ష చూడండి. ఎక్కడన్నా సరే అవతలి మతానికి సంబంధించిన లేదా భావజాలానికి సంబంధించిన వ్యక్తి హిందుత్వాన్నో, హిందూ దేవీ దేవతలను దూషించకుండా, తిట్టకుండా, ఆక్షేపణ చేయకుండా ఒక్క మాట అయినా ఇటువైపు నుంచి ఇనిషియేషన్ ఉంటే వెంటనే చెప్పండి, మన ఇద్దరం కలిసి వీడియో చేద్దాం. ఓకే, ఇది చాలా క్లియర్గా ఉంది కదా. కనుక ద్వేషం నింపుతున్నది ఎవరు సార్? ద్వేషం ఎవరు నింపుతారో తెలుసా సార్? మతాలు మార్చడానికి, మనుషుల్ని మార్చడానికి ద్వేషాన్ని నింపుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషిని మతం మార్చాలి హిందుత్వం నుంచి వేరే మతంలోకి అంటే ఫస్ట్ అతగాడి బ్రెయిన్ని వాష్ చేయాలి. అతడు నమ్ముతున్నటువంటి విశ్వాసాలన్నీ కూడా అనాగరికమనో, రాళ్లనో, రప్పలనో, కాఫీర్లనో, లేకపోతే సాతాన్లనో చెప్పాలి. మెల్లమెల్లగా ఆయన్ని వశం చేసుకొని ఆ తరువాత ఇటువైపు మార్చుకోవాలి. ద్వేషం అంటే ఏంటో తెలుసా సార్? ఇది నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది, ఇరువురి విశ్వాసాలు ఒకే లక్ష్యానికి చేరువవడానికి ఉపయోగపడతాయి. చిన్న చిన్న సంప్రదాయపరమైనటువంటి లోపాలు ఉంటే సవరించుకుని ముందుకు సాగడం అది వేరు, అది చర్చలో భాగం. సంస్కరణ చేసి వెళ్ళిపోయినటువంటి మహానుభావులు అందరూ కూడా నేర్పినది అదే, అది గమనించుకోండి. కనుక ద్వేషం నింపుతోంది ఎవరు సార్? ఫస్ట్ మీరు అది అర్థం చేసుకోండి. ఇన్ని వేలాది వీడియోలు ఉన్నాయి కదా, ఒక్కటన్నా ఇనిషియేషన్ ఫ్రమ్ అవర్ సైడ్, అంటే మన వైపు నుంచి అటాక్స్ ఉంటే కనుక మీరు ఈ క్వశ్చన్ని రైజ్ చేయొచ్చు. అంటే హిందుత్వం పేరిట హిందూ ధర్మ సంస్థలను ఏర్పాటు చేసి హిందువులకు వెర్రెక్కించి ఇతర మతాల మీద విద్వేషం నింపుతున్నారు అనే మాటకి మేము ఆమోదిస్తాం. ఎలా ఉందంటే, ఇప్పుడు పాకిస్తాను పదే పదే ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి జొప్పింపజేస్తూ ఉంటుంది.
మనం కౌంటర్ ఆపరేషన్స్ చేస్తాం. ఒకప్పుడు చేయలేదులెండి. ఒకప్పుడు పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తే మనం చర్చలు చేసేవాళ్ళం. వాళ్ళు అటాక్ చేస్తే మనం కూడా కౌంటర్ అటాక్ చేయాలి. అది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్, సర్జికల్ స్ట్రైక్స్ ఇవి చేయబట్టే కదా పాకిస్తాన్ అడుక్కునే పొజిషన్కి వెళ్ళింది. మీరు ఇప్పుడు గాంధేయవాదిలాగా అలా విద్వేషం ఎందుకు, పాకిస్తాన్ని కూడా ప్రేమించండి అంటే అది పనికిమాలిన నీతి అవుతుందన్నమాట. పనికిమాలిన మంచితనం. కృష్ణ భగవానుడు అదే చెప్పాడుగా, ధర్మాన్ని వేడొద్దు అని. కనుక మన ధర్మం ఏమిటి, మన ధర్మానికి ఉన్నటువంటి అవరోధాలు ఏమిటి, వాటిని మనం ఏ విధంగా ప్రతిఘటించాలి. ఇటీవలే కొన్ని వీడియోలు నేను చేశాను చూడండి మన స్పిరిచువల్ టాక్స్లో. కేవలం దైవభక్తి సాధనలు ఇత్యాదివి కావండి. అవి మహా అయితే మనల్ని వ్యక్తిగతంగా ఉద్ధరిస్తాయేమో, కానీ వీటన్నిటినీ నిలిపేది దేశం. దేశభక్తి లేని ఏ దైవభక్తి, ఏ సాధన దేనికి పనికిరాదు. పైగా అది ద్రోహమే అవుతుంది. కనుక ఈ దేశాన్ని కాపాడాలంటే సనాతన ధర్మమే ఉండాలి. ఈ సనాతన ధర్మం లేకపోతే వేరే ఏ మతాలు కూడా సురక్షితంగా ఉండవు. కావాలంటే ప్రపంచ దేశాలన్నీ దానికి ఉదాహరణ. ఏ ఏ దేశాలు మతపు దేశాలుగా మారాయో అక్కడ ఉన్నటువంటి మైనారిటీలైనటువంటి ఇతర మతాల వారు ఏ విధమైనటువంటి దాడుల్ని, క్షోభల్ని ఎదుర్కొంటున్నారో మీ అందరికీ తెలుసు కదా. పాకిస్తాన్లో ఒకప్పుడు ఎంత శాతం ఉన్నారు హిందువులు, బంగ్లాదేశ్లో ఒకప్పుడు ఎంత శాతం ఉన్నారు హిందువులు, ఇప్పుడు ఎంత శాతం ఉన్నారు. ఇవన్నీ కూడా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోం అని అంటే ఏదో ఒక రోజు మీ తరువాత తరాలు కూడా అటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తాయి. కనుక ద్వేషం నింపుతున్నది మేము కాదు, ఇది కొంచెం ఎక్కువగానే చెప్పేశాను. ఇక తర్వాత గురువు అంటే ఎవరు, గురువు ద్వారా మేము భగవంతుని చేరుకుంటున్నాం కాదని ఎవరన్నారు సార్? సనాతన ధర్మం అంటే మూలమే గురువు. భగవంతుణ్ణి అనుసంధానం చేసే పోస్ట్ మ్యాన్ గురువు. అందుకని గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అన్నారు. దాని అర్థం ఏమిటి? ఆ పరబ్రహ్మను మనం రీచ్ అవ్వాలంటే గురువే మనకి ప్రమాణం, గురువే మనకి అవసరం. కనుక అటువంటి గురువు ఎలా ఉండాలి, గురువు అన్నవాడు ఎవరు అని మనకి చరిత్రలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో చెప్పబడింది. అండ్ నౌవేడేస్ కలి బాగా ప్రవేశించినటువంటి కొంతమంది గురువులు ఉన్నారు. కొంతమంది భూమి మీద ఉన్నవాళ్ళు, కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు, మధ్యలో వాళ్ళ పేర్లు చెప్పుకుని వాడుకునే వాళ్ళు. మొత్తానికి ఇది ఒక వ్యవస్థ ఉంది. కలి ప్రభావిత గురువులు అంటారు వారిని. వారు ఏం చేస్తారు అంటే, ఒకే లైన్లో చెప్తాను సార్, మూలాల్ని దూరం చేసేవాడు గురువు కాదు. ఒక గురువు దగ్గరకు వెళితే మనల్ని ఆ పరమపదానికి చేర్చే దిశగా అతను జ్ఞానాన్ని బోధించాలి. మన కర్తవ్యం ఏమిటో మనల్ని నిర్దేశింపజేయాలి. రాముడికి, కృష్ణుడికి, పురాణ పురుషులు ఎంతోమందికి గురువులు ఉన్నారు. వాళ్ళు దిశానిర్దేశం చేశారు. కూర్చో, ఆసనం వేయి, ముక్కు మూసుకో, ప్రాణాయామం చేసుకో, అయిపోయింది నీకు ధ్యానం అయిపోయింది, నువ్వు యోగా నేర్చుకో, అయిపోయింది నీకు లైఫ్ అంతే. నువ్వు మొత్తం టైం అంతా ధ్యానం చేసుకుంటూ గడిపే, ప్రార్థన చేయి, కన్నీళ్లతో ప్రార్థన చేయి, మోకాళ్ళతో ప్రార్థన చేయి, ఇట్లా చెప్పలేదుగా. అవతల వ్యక్తి, ఆ శిష్యుడి యొక్క క్యాపబిలిటీ బట్టి అతడు ఈ లోకానికి ఏ విధంగా ఉపయోగపడతాడు, అతడికి ఉండాల్సినటువంటి నియమాలేంటి, ఇవన్నీ కూడా బోధించి, గ్రహించి ఆ శిష్యుడిని తీర్చిదిద్ది లోకానికి అందిస్తారు. అది గురుత్వం అంటే, అది గురు లక్షణం అంటే. వాళ్లే గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే. అలా కాకుండా మీరు ఇప్పుడు సాయిరామ, సాయి కృష్ణ అంటూ మూలాల్ని చెడగొట్టేటటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలా లేదా? సాయిబాబా గురువే అనుకోండి, ఎలా గురువు అవ్వాలి? ఆ సాయిబాబా ద్వారా మనం రాముడికి, కృష్ణుడికి, ఆ ఒక్కడైన ఆ పరమాత్మకి మనం చేరువ అవ్వాలి తప్ప, లేదా ఆ పరమాత్మ అందించిన జ్ఞానాన్ని మనం అవలంబించుకోవాలి తప్ప, ఏదో ఒక భ్రమలో బ్రతికేసి అదే సత్యం అనుకుంటే ఎలాగా? పరిశోధించాలి కదా. నిత్య పరిశోధనాలయం భారతదేశం. నిత్య పరిశోధన చేయవలసిన విషయం భగవతత్వం. ఆగిపోయి ఇదే అంటే మతిపోయినట్లుగా అర్థం. సరే, ఇప్పుడు గురువు అంటే ఏంటి అనేది ఒక లైన్లో చెప్పా కదా. మూలాల నుంచి దూరం చేస్తున్నవాడు గురువు కానే కాడు. తన పాదాల దగ్గర పడేసి నేను మాత్రమే మీకు గతి, నేను లేకపోతే లేదు మీకు ముక్తి అని చెప్పేసి ఎవరైతే అతి చేస్తారో వారి యొక్క ధన, మాన, ప్రాణాలు అన్నింటినీ కూడా తీసేసుకోవడానికి సిద్ధమవుతారు. అలాంటి వాళ్ళు గురువులు ఎలా అవుతారు? గురువులు ఎప్పుడు వేదానికి దూరంగా ఉండరు. కనుక గురువు అంటే ఏంటో అనేది ఇది నా ఆలోచన సార్. ఇక చర్చలకు ఎందుకు దూరం సార్ మీరు? నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, చర్చలకు దూరం ఉండొద్దు, దగ్గరగానే ఉండండి. మీ ద్వారా మేము నేర్చుకోవచ్చు, లేదా మాకు తెలిసిన విషయాలు మీ యొక్క మార్గం ద్వారా మిగతా వాళ్ళకి తెలియజేయవచ్చు. మిమ్మల్ని అంత మాట అనలేను, మా ద్వారా మీరు నేర్చుకోండి అని, పెద్దవాళ్ళు కాబట్టి. ఇక మేము వేరు, మా రూటే వేరు అని సాయిదాసు గారు అంటున్నారు. సాయి భక్తులు వేరు, వారి రూటే వేరు, వారు ఒక డిఫరెంట్ అనేలాగా మాట్లాడుకుంటూ పోయారనమాట. మీరు వేరు అనుకుంటున్నారు కాబట్టి సాయి మతం అని మేము అనాల్సి వచ్చింది. మీరు వేరు కాదు, మీరు కూడా సనాతన ధర్మంలో భాగం అనుకోండి. షిరిడీ సంస్థానికి చెప్పండి, అయ్యా సాయిబాబా మేము హిందువే అనుకుంటున్నాము, మీరు కూడా హిందువే అని ప్రకటించండి. అఫీషియల్గా ఒక నోటిఫికేషన్, ఒక అధికారిక పత్రాన్ని విడుదల చేయండి అని చెప్పండి. సగం సమస్యలు పోతాయి. సాయిబాబా గారు హిందువే అని సంస్థాన్ని ప్రకటిస్తే
అది జరగట్ల. మేము వేరు, మా రూట్ వేరు అంటుంటే మీరు వేరు కాబట్టి మీతో మాకు పోరు, ఇంక తప్పదిక. ఇక ఇతర దేవతల ప్రాబల్యం తగ్గిపోతుందని బాబా మీద దాడి చేస్తున్నామంట మేము, లేదా మా వెనుక ఉన్నటువంటి వాళ్ళు. ఇది సాయిదాసు గారి ఆరోపణ. ఎలా సార్ ఆ మాట నేస్తారు? మీకు తెలియట్లేదా సార్? సాయి రామ అన్నప్పుడు రాముణ్ణి, సాయి కృష్ణ అన్నప్పుడు కృష్ణుణ్ణి, సాయి జగన్మాత అన్నప్పుడు దుర్గాదేవిని, ఇలా ప్రతి హిందూ దేవీ దేవతల్ని అవమానిస్తున్నట్లుగా మీకు అనిపించట్లే? వాటి ప్రాబల్యాన్ని తగ్గిస్తున్నట్లుగా మీకు అనిపించట్లే? అది దోషభూయిష్ట విధానం కాదా? మీరు చాలామంది బాబాల పేర్లు చెప్తారు కదా, మెహర్ బాబా గారు కానీ, లేకపోతే ఇంకెవరన్నా, లేకపోతే రాఘవేంద్ర స్వామి వారు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, రమణ మహర్షి గారు, వీళ్ళలో లేనటువంటి తగాదా సాయిబాబా గారి దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే ఇదే సార్ ప్రాబ్లం. ఇప్పుడు మెహర్ బాబా గారు ఉన్నారు, మెహర్ కృష్ణ, మెహర్ రామ అనట్లేదుగా. మెహర్ బాబా గారే ఆయన ప్రాచుర్యంలో ఉన్నారు, ఆయన తన శిష్యుల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక సాయిబాబా ద్వారా హిందూ దేవీ దేవతల ప్రాబల్యం తగ్గట్లేదు సార్, దోషభూయిష్టం చేస్తున్నారు. హిందూ దేవీ దేవతలకి మీరు నేను ఎవడూ ప్రాబల్యం తగ్గించేంత సీన్ లేదు. ధర్మము దైవము ఎప్పుడూ అలాగే ఉంటుంది. దాన్ని అందిపుచ్చుకోవటంలో మన యొక్క లోపాలు ఉంటాయి తప్ప దాని యొక్క శక్తి తగ్గటం పెరగటం అంటూ ఉండదు. ఆ తర్వాత లౌకికవాదం హిందువులకి నేర్పిస్తున్నారు సార్ మీరు. ఈయన అంటారు లౌకికవాదంలో ఉండాలి, లౌకికంగా ఆలోచించాలి. ఎంతసేపు హిందువులకేనా సార్? మీ ప్రవచనాలు ఒక్క క్రిస్టియన్ అన్నా ఒక్క ముస్లిం అన్నా ఫాలో అయితే నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. హిందువులు తప్పకుండా ఫాలో అవుతారు సార్. ఆరంభం నుంచి ఇప్పటివరకు అదే చేస్తున్నారు. దాన్నే సెక్యులరిజం అంటాం మేము. బాబాని కూడా సెక్యులర్ గాడ్ అంటున్నారు కదా. మరి సెక్యులర్ గాడ్ అయినప్పుడు మీరు తప్పకుండా ఆ ఇతర మతాల వారు కూడా ఆ బాబాను పూజించడంలో ఎక్కువ మంది ఉండాలి. మరి లేరుగా, ఒకరో ఇద్దరు కూడా లేరుగా. సో అలా లౌకికవాదం పేరిట కూడా ఈ సాయిదాసు గారు మాట్లాడుతూ ఉన్నారు. అది నాకు అర్థం కావట్లేదు అనమాట. ఎంతకాలం సార్ ఈ గాంధీ తత్వాన్ని మాకు నేర్పిస్తారు? సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పడం మానేశారు, భగత్ సింగ్ గారి గురించి చెప్పడం మానేశారు, గాంధీ గారి గురించి చాలా చదివేశాం సార్ మేము, చాలు. ఇక ఆయన అన్నారు భగవంతుడు ఒక్కడే అనేక రూపాల్లో కనిపిస్తూ ఉన్నాడు. నిజమే సార్, ఏకం సత్ విప్ర బహుదా వదంతి, నిజమే, కాదని అనట్లేదుగా. కానీ ఇక్కడ అనేక రూపాలు ఏ విధమైనటువంటి ప్రతిపాదనతో వచ్చాయి? వేదం, పురాణం, ఇతిహాసం, ఇవి కదా మనకి ప్రమాణాలు. ఇవి కాకుండా అనేక రూపాల్లో మీరు తీసుకొచ్చే కొత్త రూపాలు యాడ్ చేస్తే ఎలాగా? ఇక్కడే ఆయన ఏం మాట్లాడారంటే 33 కోట్ల మంది దేవతలు హిందువులకి, అందులో సాయిబాబా ఒకరు చేరిపోతే ఏం నష్టం అనేలాగా ఆయన మాట్లాడారు. ఇందులో మీ యొక్క నిర్లిప్తత కనిపించింది. అది చాలా ప్రమాదకరమైంది. అనేక రూపాలు అనుకుంటే ఎట్లా సార్? ప్రమాణం ఉంది మనకి, వేదం ప్రమాణం. అలా ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరూ దత్తాత్రేయుడు అవతారం అంటే నేను కూడా దత్తాత్రేయుడు అవతారమే సార్, నేను కూడా అవధూతనే, శివానంద బాబా. దేనికి ఏంటి ప్రమాణం అంటే నా మాటే ప్రమాణం. రేపు పొద్దున్న 4 పుస్తకాలు రాస్తే అవే ప్రమాణాలు. కాదనంటే కేసులు వేస్తాను నేను కూడా, నాకు ట్రస్ట్ ఉంటుంది, దానికి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవన్నీ కాదు కదా. ఇప్పుడు అనేక రూపాల్లో ఏమొస్తాయి? అనేక రూపాలంటే ఏమిటి? అనేక రూపాలు ఒక్కటే ఎలా అయింది? ఇది చర్చ కదా, అద్భుతమైన ఆధ్యాత్మిక చర్చ కదా, చేయొచ్చు కదా. అప్పటి నుంచి ఇప్పటివరకు చేస్తున్నాం కదా. అసలు ఉపనిషత్తులు మీరు చదివే ఉంటారు కదా సార్. అందులో ఏముంటాయి? ఒక ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం, ఇదే కదా ఉంటుంది. ఉపనిషత్తుల్లో కానీ వేదాల్లో కానీ భగవంతుడు ఇదే అని ఎక్కడన్నా ప్రతిపాదించగలిగారా? భగవంతుడు నిత్యం పరిశోధించగలిగేవాడే. ఆయన నిర్గుణుడు, నిరాకారుడు, అలాగే సాకారుడు. ఆయన విగ్రహ రూపంలోనూ ఆయన మనకు అందుతాడు, నిరాకారంగానూ అందుతాడు. ఇది అని చెప్పడానికి వీలు కానిది అది భగవతత్వం, నిరంతర పరిశోధన. అందుకనే భ్రమకి గురి కాకుండా ఇది అని ఫిక్స్ అవ్వకుండా దాన్ని శోధించటమే జీవిత లక్ష్యం, అంతకుమించి ఇంకేం లేదు. అందులో భాగంగా ధర్మ మార్గంలో ఉండాలి. ఆ ధర్మ మార్గంలో ఉండేటటువంటి నీతి సూత్రాలు, న్యాయ సూత్రాలు ఇవన్నీ కూడా మనకి మన ఇతిహాసాలు, ఇతర గ్రంథాలు చెప్పున్నాయి. అవి మనం పట్టించుకోం, మనం పాటించాం. సరే, కనుక అనేక రూపాల్లోకి బాబాలు ఇత్యాది కొత్త కొత్త స్వాములు రారు సార్. ఇక భ్రమ వర్సెస్ భక్తి, ఇది కూడా చూసుకోండి. భ్రమ డజ్ నాట్ ఈక్వల్ టు భక్తి సార్. సాయిబాబాని పూజిస్తే చాలు, మేము సాయిబాబాని ప్రార్థించుకుంటాం, మా మీద దాడి చేస్తే మేము రియాక్ట్ కాం, మాకు శ్రద్ధ సబూరి అవసరం లేదు. నిజంగా అనైతికంగా ఎవరన్నా దాడి చేస్తే బాబా భక్తుల మీద తప్పకుండా రియాక్ట్ అవ్వండి. అందులో అనైతికత ఉంటే, అర్థవంతంగా ఉంటే మార్చుకోండి. సంస్కరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు సంస్కరణ, రాజ్యాంగానిక సంస్కరణలు జరుగుతూ ఉంటాయి. మరి సాయిబాబానో లేకపోతే ఇతర బాబాలో ఎవరి మార్గాల్లోనైనా సరే సంస్కరణ అవసరమైతే తీసుకోండి. తీసుకోకపోతే ఎలాగా? ప్రతిసారి కూడా వీళ్ళనే కాదు, ఏ మతస్థులైనా భ్రమల్లో నాతో ఆ దేవుడు మాట్లాడాడు, నాతో ఈ దేవుడు మాట్లాడాడు. ఏంటండి ఇది? ఈ పిచ్చిని తీసుకొచ్చి భక్తి అంటే ఎలాగా? అది ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఎలాగా? ఆధ్యాత్మికత, భక్తి అనేది వికాసం వైపు నడిపించాలి. దాని బదులు నాస్తికత్వం మేలుగా. ఏ దేవుడు లేడు అని కనీసం కర్మలోనన్న మునిగి కష్టపడి సంపాదించుకొని కుటుంబాన్ని అలా ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు.
అది బెటర్ కదా, ఈ భ్రమల్లో ముంచేసి జీవితాన్ని ఛిద్రం చేయకుండా. కనుక భ్రమ డజ్ నాట్ ఈక్వల్స్ టు భక్తి. అలాగే భగవద్గీత చదవండి, ప్రతి ఒక్కరూ చదివితే ఎంతో కొంత మనకు అర్థమవుతుంది మ్యాటర్ ఏంటనేది. తర్వాత ధర్మం గురించి కూడా సాయిదాస్ గారు ఏదో మాట్లాడారు. ధర్మము అనేది గొప్ప, దైవం కాదు అని మాలో ఎవరు అన్నారంట. సార్ ఇక్కడ ధర్మము దైవము అన్నిటికంటే దేశం గొప్ప సార్. ఈ దేశం ఉండాలి, బాగుండాలి అంటే ఈ దేశం మళ్ళీ ముక్కలు కాకూడదు. లైక్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బర్మా, బంగ్లాదేశు ఇలా మనం ముక్కలైపోకుండా ఉండాలంటే ఈ దేశంలో దైవం ధర్మం విషయంలో మనం పోట్లాడాలి. సనాతన ధర్మం నిర్వచించిన దైవం, ఈ రెండు ఇంపార్టెంట్. వాటి మీద పరిశోధన చేసి ఆ ప్రమాణంతో ముందుకు వెళ్ళాలి. అంతేగాని ధర్మం లేకపోయినా పర్వాలేదు, మాకు దైవం ఉంటే చాలు, బాబాయే మా దైవం అంటే అది దేనికి పనికిరాదు సార్. ఆల్రెడీ చెప్పాను మీకు. ఇది ఈయన ధోరణి. ఇలా కొనసాగుతూ ఒక చోట ఏమన్నారంటే 33 కోట్ల దేవతలు. ఇప్పుడు వాటి లెక్క మీరు చెప్పగలరా, నేను చెప్పగలనా? 33 కోట్లలో ఇదొక దేవత, ఎవరు? బాబా. 33 లక్షల దేవతల పేర్లైనా చెప్పగలరా అని మాట్లాడారు. సరే, ఇంత మీరు తెలిసిన వాళ్ళు జస్ట్ అలా ఇంటర్నెట్లో కొడితే వచ్చేటటువంటి సమాచారం కొంచెం అటు ఇటుగా ఉంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, 33 కోట్లు అంటే కోటి అంటే రకములు అని అర్థం, సంస్కృత అర్థం. అంతేగాని కోట్లు సంఖ్య కాదు ఇక్కడ. అలాగే కోటి అనే పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఆ సందర్భానికి తగ్గట్టుగా అర్థం మారిపోతుంది. ఇది కూడా తెలుసుకోకపోతే ఎలా అన్నది నా ఆవేదన. మీరు 33 కోట్ల దేవతలు అని అన్నారు కదా, వాటి యొక్క వివరణ ఒకసారి చూద్దాం. కోటి అంటే ఏంటి? రకాలు లేదా విభాగాలు. ఇందులో అష్ట వసువులు ఉంటారు, 8 మంది వసువులు. ధర, అనల, అనిల, ఆప, ప్రత్యూష, ప్రభాస. ఇతనే శాపవశాత్తు భీష్ముడిగా తరువాత జన్మ తీసుకుంటారు. సోమ, ధ్రువ. ధర భూమి, అగ్ని, వాయువు, జలము, ఆకాశము, నక్షత్రాలు, చంద్రుడు, నక్షత్ర మండల స్థిరత్వం. సైన్స్ కాదా ఇది? బాగా ఆలోచించండి. సైన్స్ అనేసి కొట్టిపారేయకండి మళ్ళీ. సైన్స్ కంటే గొప్పది సనాతన ధర్మం అనడానికి ఇది కాదా? అష్టవసువులు. ఈ సృష్టి మొత్తం నడవాలి అంటే మనకి ఈ 33 విభాగాలు నిరంతరం పనిచేస్తూ ఉండాలి. ఈ 33 విభాగాల్లో ఉండేటటువంటి దేవతా గణాలు, దేవతలు పనిచేయాలి. 33 రకాల దేవతలు. అర్థమైందా? 33 కోట్ల రకాలు కాదు, 33 కోట్ల మందిని కాదు. దేవతల సంఖ్య ఇంత అని ఎవరికీ తెలియదు, కానీ 33 రకాల దేవతలు అని మాత్రం మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. ఓకే, అందులో అష్టవసువులు అయిపోయింది. నెక్స్ట్ ఏకాదశ రుద్రులు. రుద్రులు అంటే రుద్రాంశలు. ఏకాదశ అంటే పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, ఆత్మ మొత్తం కలిపి ఏకాదశ. వాటికి కూడా పేర్లు ఉన్నాయి, కావాలంటే చూసుకోండి. ఒక్కొక్క పేరుని మనం విశ్లేషించుకుంటూ పోతే దాని వెనుక కూడా ఒక పరమార్థం ఉంటుంది. పరమార్థం అంటే ఏంటి? ఈ సమస్త జగత్తు అర్థమైపోతుంది మనకి. ఈ 33 కోట్ల దేవతల మీద మాత్రమే స్పెషల్గా ఒక వీడియో చేస్తాను, చాలా క్లియర్గా అర్థమైపోతుంది సృష్టి మొత్తం. తర్వాత ఏకాదశ రుద్రులు 11 అయిపోయింది కదా. ఇక ద్వాదశ ఆదిత్యులు, 12 మంది ఆదిత్యులు. 12 నెలలకు 12 ఆదిత్య స్వరూపాలు. అంటే ఒకడే ఆదిత్యుడు కానీ స్వరూపము అంటే అంశుమాన్, ఆర్యమాన్, ఇంద్రుడు, త్వష్ట, ధాత, పర్జన్యుడు, పూష, భగుడు, మిత్రుడు, వరుణుడు, వివశ్వాన్, విష్ణువు. ఇవన్నీ కూడా ఆయా ద్వాదశ ఆదిత్యుల పేర్లు. వీటి పేర్లను కూడా మనం ఛేదించుకుంటూ పోతే దాంట్లో కూడా అర్థం ఉంటుంది. మన పిల్లలకు పెట్టుకునేటటువంటి పేర్ల మాదిరి ఏదో అట్లా పిలుచుకోవడానికి ఉండేవి కావు. అప్పటి పేర్ల వెనుక కూడా దాని పెద్ద హిస్టరీ ఉంటుంది, ఏదో ఒక లాకింగ్ థియరీ ఉంటుంది అనమాట. ఇక ఆ తర్వాత అశ్విని దేవతలు 2. ఎవరు? నాసత్య, ద్రస అంటారు. కొన్ని పురాణాల్లో ఇంద్రుడు, ప్రజాపతి అని కూడా ఉంది. సరే, మొత్తానికి అశ్విని దేవతలు 2 అనేది తీసుకుందాం. ఆ విధంగా అష్టవసువులు 8, ఏకాదశ రుద్రులు 11, ద్వాదశ ఆదిత్యులు 12, అశ్విని దేవతలు 2. 33 కోట్ల హిందూ దేవతలు. ఓకే, 33 రకాల అని అర్థం. అలాగే మన పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ, లేకపోతే మంత్రశాస్త్రాల్లోనూ చెప్పబడినటువంటి అనేక దేవతా స్వరూపాలు ఉన్నాయి, అసంఖ్యాకం. ఇది అని చెప్పలేం, ఇంత సంఖ్య అని చెప్పలేం. కానీ ఈ 33 కోట్లు అనేది ఏదైతే నానుడిలో ఉందో దాని మీనింగ్ ఇది. ఇది సాయిదాసు గారు అర్థం చేసుకోవాలి. సాయిబాబా విషయంలో మేము చేస్తున్నటువంటి అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోండి. మీ వైపు నుంచి ఉన్నటువంటి వారిలో మీరు సౌమ్యంగానే మాట్లాడుతూ ఉన్నారు, శాంతియుతంగానే ఈ చర్చ జరగాలని కోరుకుంటున్నారు, లేదా పరిష్కారం కూడా అవ్వాలని కోరుకుంటున్నారు అనుకుంటున్నాను. కనుక నేను చెప్తున్నది ఏంటి అంటే, మా మీద వ్యక్తిగతంగా దాడులు చేస్తే ఏమీ రాదు.
మేము చెప్తున్నటువంటి విషయాలు అర్థవంతమైనవా కావా ప్రతిపాదనలోకి తీసుకోండి. మీరు పెద్దవాళ్ళు కనుక ఏం చేయగలరో అది చేయండి. చర్చలకు రండి, వస్తేనే మంచిది. లేదా అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు జూమ్ మీటింగ్లో కూడా మాలాంటి వాళ్ళతో. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.